పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాసరావు గూడెం పట్టణంలోని 14వ వార్డులో ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. నీతివంతమైన పాలన అందించడం ఒక్క జనసేనకే సాధ్యమని, గడిచిన 4.5 సంవత్సరాలలో ప్రజల సమస్యల మీద పోరాడింది ఒక్క జనసేన పార్టీనే అని అన్నారు బొలిశెట్టి. తాడేపల్లిగూడెం పట్టణంలో తన హయాంలో చేసిన అభివృద్ధి పనులై తనకు విజయం తెచ్చిపెడతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాసరావు. బైపాస్ రోడ్ కానీ డ్రైన్ కానీ లేని సందర్భంలో అదంతా చేయడానికి మీరు ఇచ్చిన సహకారం ఈరోజు ఈ పట్టణాన్ని సరిదిద్దగలిగాం. మరి ఇంకా చేయవలసిన అవసరం ఉంది. దానికి మీ సహకారం అధ్యక్షులని మీ దగ్గరికి వచ్చారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా నన్ను పోటీ చేయమని ఆయన ఆదేశాల మేరకు నేను మీటింగ్లో మీకు చెప్పారు. జన సైనికులు తోడుగా ఉండమని చెప్పి నన్ను ఆదేశించారు. ఆదేశాల మేరకు నేను మీ దగ్గరికి వచ్చాను. అంటే ఈరోజు జన సైనికుల రక్షణ ఎవరికైతే ఉంటుందో వాళ్ళని ఎవరు ఏ రకమైన బెదిరింపులు చేయలేరనే విషయాన్ని మీ అందరూ ముందు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఎవరైనా 10 మంది కావాలంటే ఎదుర్కోవాలి. జన సైనికులు ఎప్పుడు కాన్స్టిట్యున్సీ వైజు దాదాపు 5,000 మంది సిద్ధంగా ఉంటారు. మనం రక్షించుకుంటాకి పోలీసులు అక్కర్లేదు, వ్యవస్థ అక్కర్లేదు. అది జనసేన పార్టీ యొక్క గొప్పదనం అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నా, చాలా మీటింగ్లో పాల్గొన్నాం. ఏ పథకమైనా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలన్నీ కూడా ప్రజల డబ్బులతో ఇచ్చినాయి తప్ప ఇది నరేంద్ర మోడీ గారి యొక్క జేబులో డబ్బులు కానీ మరి ఈరోజు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ కాదు అనే విషయం అప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. ప్రజలకు కట్టిన ట్యాక్సులు ఏ రూపంలో అయితే సంక్షేమానికి వాడుకుంటాకే ఒక్కొక్క ముఖ్యమంత్రి ఒక్కొక్క రకంగా పనిచేయచ్చు. దానికి మించి వాళ్ళు పవన్ కళ్యాణ్ పనిచేస్తానని చెప్తా ఉన్నారు. ఈ డబ్బులు జేబులో డబ్బులు ఇచ్చినట్టు అక్కడ కూర్చుని ఈ డబ్బులు మేమే ఇస్తామమ్మా, మళ్ళీ ముఖ్యమంత్రి చేయండి 3,000 ఇస్తాం అని చెప్తూ ఉన్నారు. మరి మొన్నటిదాకా 4.5 సంవత్సరాలు చేశారు. ఈ 2 నెలల్లోనే సంక్షేమం గుర్తొచ్చిందా? For more updates, please subscribe 99 TV Telugu.